ఆడపిల్ల అత్యాచారాలు జరుగుతాయి. నాసిరకం మందిచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెంపిందంటారు, నిజం కాదంటారు అది? నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నాసిరకం మందిచ్చిన మాట నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఏ అయితే జగన్మోహన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఈరోజు అమలవుతా ఉన్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు ఏ అయితే మీరు నూతన మద్యం పాలసీ తీసుకున్నంతవరకు దాదాపు 4 నెలలు అదే మందు కదా, అదే బ్రాండ్లు కదా, ఎంతమంది జరిపి లెక్కలు ఏం చెప్పండి. అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా మొత్తాన్ని వాడి ప్రజల మైండ్ల మొత్తాన్ని పొల్యూట్ చేసి ఇప్పుడు క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. క్వాలిటీ మద్యం ఇస్తున్నాము, రేట్లు తగ్గించారని చెప్తారు. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా క్వాలిటీ మద్యం ఇచ్చాము, మద్యం ధరలు తగ్గించామని చెప్తున్నారు. ఈరోజు మద్యం పేరుతోటి అన్ని పాత బ్రాండ్లు అందుబాటులో చెప్పేదండి. అసలు మద్యంలో మీరు అన్నట్టు ఏంటంటే తాసుపాములో చిన్న పాము మంచిది, పెద్ద పాము మంచిది అన్నట్టుగా ఉంది. అదేవిధంగా మధ్యలో అసలు మంచిదట్టు చేస్తే మీరు చెప్పండి. లెక్కర్ చెప్పేదండి, నేను అడుగుతా ఉన్నానండి. అంటే చంద్రబాబు 100 చెబుతాడు, ఏది కూడా అతనికి విశ్వసనీయత లేదు. ఈరోజు మద్యమే ఒక చెప్పండి మద్యం మంచిదని చెప్పేసి మీరు దాని మీద మద్యం ఈజ్ నాట్ ఇంజురీ హెల్త్ అని చెప్పి అది తీసేసి పంచండి. మేము అడుగుతా ఉన్నాం, హానికరం అని చెప్పి లేకపోతే తీయండి, మంచిది అయితే పెట్టచ్చు కదా. ఈరోజు మీరు మంచి విద్యుత్ ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వైద్యం ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వాటర్ ఇచ్చాము గ్రామీణ చెప్పుకోలేకుండా ఒక సిగ్గు విడిసి మంచి మద్యం ఇస్తామని చెప్పి అంటున్నారంటే మీరు మద్యాన్ని ప్రోత్సహించేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దాదాపు 15-20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే అది ప్రజల సంక్షేమానికి ఉపయోగించాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం కూడా వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, ఎమ్మెల్యేల జేబులు నింపుకోవడం కోసం, తెలుగు పార్టీ కార్యకర్తల జేబులు నింపుకోవడం కోసం ఈరోజు మద్యం ధర వచ్చే ఆదాయం మొత్తం ప్రైవేటులు దాచిపెట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకి పర్సెంటేజ్లు ఎక్కువ ఇచ్చుకో షాపు నడపాలంటే మా పర్మిషన్ ఉండాలి. ఎవరన్నా బయట వేరే పార్టీ వాళ్ళకి వస్తే వాళ్ళని బలంతరం గుంజుకొని వాళ్ళకి ఒత్తిడి పెట్టి వాళ్ళ కాడ పర్సెంటేజ్ తీసుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచిలు దొరకలేవు కానీ బెల్ట్ షాపుల రూపంలో లెక్కనటువంటిది విచ్చలవిడిన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం ఆడపిల్ల మీద మద్యం మొత్తులో తండ్రి పిల్లల కూతురు మీద అత్యాచారం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మద్యం మొత్తులో యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మద్యాన్ని స్ట్రీమ్లైన్ చేసి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోసుకోవడం కోసం నూతన విధానంతో ఈరోజు మొత్తం ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయాన్ని అసలు ముఖ్యమంత్రి అనేటువంటిదని ఒక మంచి ప్రభుత్వం అనేటువంటి ఫెయిల్ అయిపోయి మంచి మద్యం సార్ చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితి మధ్య ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరని చెప్పి షర్మిల చెప్తారు. షర్మిల గారి గురించి ఏం మాడతాం, ఆమె అసలు ఆత్మపరిశీలన చేసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది అసలు అనవసరంగా మనం నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకునేవేంద్ర కర్మ అని చెప్పేసి అని ఎక్కడో కుటుంబాలు తినటువంటి అన్నదమ్ముల విషయాలు మొత్తం బహిరంగ చేసి అది పార్టీ నిరాధంగా చేసేసి ఈ రోజు పార్టీకి మొత్తం తలనొప్పి ఇచ్చి పెడతామని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. త్వరలో కోసాలు కుదిరిపోతూ ఉంటాయి. ఈరోజు ఏదైతే షర్మిల గారి మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఆమె తుమ్మితే అది స్టేట్ వార్త, అదేదైతే చెబుతా ఉంటే అది స్టేట్ బ్యానర్ చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే షర్మిల గారు ఏదైతే లెటర్లు ఇచ్చి లెటర్ మీద దానికి వివరణ ఇస్తే ఎందుకు మీరు స్టేట్ బ్యానర్ వేయటం ఈనాడు రాదు, ఎందుకు జ్యోతిలో రాదు అంటే షర్మిల గారు ముందు లెటర్ రాస్తే ముందు చంద్రబాబు గారు సోషల్ మీడియాకి వచ్చింది, ఐటీడీపీకి వచ్చింది, టీడీపీ అఫీషియల్ పేజీలు వచ్చింది, అది ఈనాడు జ్యోతిలో బ్యానర్ ఐటమ్కి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు అనుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కుటుంబంలో నిప్పులు రాజేసి ఆ సలిమంట కాసుకుంటూ కూర్చున్నాడు ఈరోజు. అందువల్ల అంటే షర్మిల అనేటువంటి ఆమె ఒక సెకండ్ లాగా మారిపోయి చంద్రబాబు చేతిలో చంద్రబాబు యొక్క గాడి విద్యలో ఒక జఫరైపోయింది. అందువల్ల అంటే షర్మిల గారి గురించి కాంగ్రెస్ పార్టీ తలబట్టుకుంటుంది. షర్మిల గారు తన యొక్క ఏదైతే కుటుంబ విషయాల మొత్తం బజార్కిచ్చి కుటుంబం యొక్క విలువలు మొత్తం తీసినటువంటి పరిస్థితుల మధ్య వారిని ఎంకరేజ్ చేస్తున్న మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూటమి. అందువల్ల ఏంటంటే షర్మిల గారు ఆలోచించాలి, పాపం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఆస్తుల వివాదంలో సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కోర్టుకే లాగలేదు. రాష్ట్ర ప్రజలకు కోర్టు ట్రిబ్యునల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు చెప్పేదండి. ఏదైతే కోర్టులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేంజ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏదైతే తల్లికి తెలియకుండా తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తం కంట్రోల్ తెచ్చుకొని ఏదైతే షేర్లు మార్చుకున్న క్రమంలో అవి జరిగే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఒకసారి కోర్టు అటాచ్మెంట్ అయినాక ట్రిబ్యునల్లో నుంచి హైకోర్టు ఇచ్చినాక ఇది కోర్టు తేలేంత వరకు ఏది చేయడానికి ఏదన్నాక వీళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ముద్దాయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ప్రాపర్టీస్ విషయంలో. అందువల్ల శిక్ష అనిపించింది ఈయన. అందువల్ల అంటే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే
వీళ్ళు ఏదైతే కోర్టులో ఉన్న ప్రాపర్టీని షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే క్రమంలో అది కానీ నెరవేరితే జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నటువంటి కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నారు కాబట్టి జగన్ గారు ప్రధానంగా మళ్ళీ బెయిల్ ఇదైపోయి అతను జైలు పెట్టినటువంటి ఒక వ్యూహాత్మకటువంటి స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా షర్మిల గారు మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఎస్ ఇది కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లా ఇది ఉందో దానికి లెటర్ పెట్టాడు, ఇది చెల్లుబాటు కావని చెప్పేసి. దాని మీద జగన్ గారికి నిజంగా తల్లి మీద చెల్లి మీద కోపం ఉంటే క్రిమినల్ కేసు పెట్టలేదే. ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా లా ట్రిబ్యునల్ కోర్టు అయితే ఉందో దానికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి తెలియజేశాడు. అది ఎట్లా నెరవేరింది? కేవలం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ప్రచారం ఏంటంటే తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం చేస్తాడు? ఏందండి చంద్రబాబు చెప్పేది? వాళ్ళ తమ్ముడే ఆయన యొక్క వేదనలకు గురై పాపం మానసిక గురిపోయిన కాక మనం చనిపోయాడు ఆయన వల్ల కదా. అదేవిధంగా వాళ్ళ సోదరి ఏదైతే మాదాపూర్ ఎక్కడ 4 ఎకరాల భూమి మొత్తం కూడా ఉమ్మడికి వచ్చినటువంటి దాన్ని ఈగిపోతే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇది బయట కదా. ఈ చంద్రబాబు ఏం మాట్లాడండి అసలు? ఈరోజు వాస్తవానికి వైఎస్ రాజశేఖర గారు ఏదైతే తను సంపాదించినటువంటి ఆస్తుల్లో ప్రతిదీ కూడా తల్లి కొడుక్కి కూతురు సమానంగా వాటా ఇచ్చిన మాత్రం అందరి దేశం దగ్గర సత్యం. ఆ ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసి తను సొంతగా పెంచుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఒక చెల్లిగా సోదర సమానత్వంతో ఆస్తులు కూడా ఇచ్చినటువంటి ఉంది. దాన్ని వాళ్ళకున్నటువంటి ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఆస్తుల్లో హక్కుదారులు షర్మిల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం జగన్ గారికి వచ్చింది. ఈరోజు ఆమె కూడా ప్రయత్నం చేసింది, తెలంగాణ పోయి టీవైఎస్ఆర్ పెట్టింది, అక్కడ ఓడిపోయింది, అసలు పార్టీ మూసేసింది, మరలా ఇక్కడికి వచ్చేది అర్థం కాని పరిస్థితులు ఆడికెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మలు గాడిపోయి ఈరోజు వైఎస్ఆర్ ఏదైతే ఆయన రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం తాపత్రయ పడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నటువంటి దానికి సార్థకత జగన్మోహన్ రెడ్డి గారి తప్ప దాంట్లో నువ్వు ఆస్తులో కోట్లాడు తప్పలేదు. ఆ కుర్చీ రాలేదు కాబట్టి, ఆ వారసత్వం రాలేదు కాబట్టి ఏదో ఒక రూపంతో జగన్ గారిని డిస్టర్బ్ చేసి మైనస్ చేసి అవసరమైతే శత్రు సైన్యంలో చేరైనా సరే జగన్ గారిని దెబ్బతినటువంటి ఒక కుట్రపూర్తినటువంటి ఒక చెల్లిగా రక్తం పూసినటువంటి చెల్లిగా ఆ విధంగా తయారైందంటే అంతకంటే బాధాకర విషయం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఈ చర్చ జరపడం చాలా బాధగా ఉంది. షర్మిల గారు ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోయి అన్నని పోగొట్టుకున్న చెల్లిలాగా ఉండకూడదు, అన్నతో కలిసి రోజు రాబోతోంది. దీని మొత్తానికి సోదరుడు అనిల్ అయితే ఉన్నారో అతను మొత్తం కూడా ఈరోజు కుటుంబం మొత్తం చిన్నబనం చేస్తూ ఉన్నాం. అవి మొత్తం త్వరలో వాస్తవం బయటకు వస్తూ ఉంటాయి. వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందువల్ల అంటారు? ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటట్టు ఉండాలి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ప్రభుత్వం అంటే తెలుగు పార్టీ క్యాడరు, తెలుగు పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు. అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల జగన్మోహన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షతని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్ తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేక ఉందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థం పోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకి ఆధారపడుద్ది. అందువల్ల ఏంటంటే ఇక్కడ
ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకున్నటువంటి వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా. లెక్కల పేరుతోటి ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యక్రమం దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమీ సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేలేక చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థలో నుంచి ఏ అయితే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం రావడానికి, రెండవ వైపు చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఏదైతే ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు అని కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదిరింది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు వీళ్ళ యొక్క నాటకాలు డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం పాలిచ్చే గదిని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గదిని పోగొట్టుకొని దున్నపో తీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి.